ప్రాక్టీస్ చేద్దామనే ఉద్దేశంతోని గుప్తులు మరియు వాకాటకులు. సో చూడండి, ఓకేనా శిరీష గారు అండ్ సంపద గారు, ఆఫ్రిన్ గారు? ఓకే. నెక్స్ట్, లిచ్చవుల దౌహిత్రుడు అని ఏ గుప్తరాజుని పిలుస్తారు? సముద్రగుప్తుడు. ఎస్, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. లిచ్చవుల దౌహిత్రుడు. దౌహిత్రుడు అంటే ఎందుకోసం అంటే ఆయనని లిచ్చవ యువరాణి యొక్క మొదటి చంద్రగుప్తుడు ఏం చేశాడు? మొదటి చంద్రగుప్తుడు లిచ్చవుల యువరాణి అయిన కుమారదేవి సంతానం సముద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు మరియు లిచ్చవుల యువరాణి అయిన కుమారదేవి యొక్క సంతానం. అందుకని ఆయనను లిచ్చవి దౌహిత్ర అని పిలుస్తారు. లిచ్చవి దౌహిత్ర అని చెప్పేసి. ఎవరు? చంద్రగుప్త. చంద్రగుప్త దౌహిత్ర. చూడండి, చంద్రగుప్త కాదు, సముద్రగుప్త దౌహిత్ర. కన్ఫ్యూజ్ అవ్వాలని చెప్పేసి డి ఆప్షన్ అండ్ సి ఆప్షన్ అన్ని గుప్తా అని ఇచ్చాను. చూడండి, అయితే చంద్రగుప్త 2 అని కూడా ఇచ్చాను. లాస్ట్కు మీరు ఓన్లీ ఆప్షన్లు గుర్తుంచుకునే అలవాటు ఉంది కాబట్టి మీకు ఓన్లీ ఆప్షన్లు గుర్తుంచుకోకుండా సముద్రగుప్త దౌహిత్ర. సముద్రగుప్త దౌహిత్ర. నెక్స్ట్, చంద్రగుప్త 2 విక్రమాదిత్య తన కుమార్తె ప్రభావతి గుప్తను ఏ రాజవంశానికి కోడలుగా పంపించాడు? చంద్రగుప్త 2 has sent Vikramaditya. Chandragupta 2 Vikramaditya has sent his daughter Prabhavati to which dynasty? సో చెప్పండి. వాకాటక రాజా వంశానికి. అంటే ఇప్పుడు మనము ఇలా కూడా థింక్ చేయొచ్చు కదా, వాకాటకులు ఎవరి యొక్క సమకాలీనులు అన్నా కానీ ఓకే, చంద్రగుప్త 2 విక్రమాదిత్య అంటే ఇది చంద్రగుప్త 2 విక్రమాదిత్య, మళ్ళీ ఓన్లీ చంద్రగుప్త 1 కూడా ఉన్నారు. సో అందుకోసం కన్ఫ్యూజ్ కావద్దు. మరి తన కుమార్తె ప్రభ, విక్రమ ప్రభ అండ్ వాకాటక. ప్రభ ఏం చేసిందంటే వాకీ టాకీలు తీసుకొని వెళ్ళింది. అప్పుడు వాకీ టాకీ తీసుకొని వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆమె ఇక ఈజీగా అక్కడికి వెళ్ళి అత్తవారింటికాడ నుంచి డాడీతోని మాట్లాడుతుండే. వాకీ టాకీ తీసుకొని వాకాటకుల దగ్గరికి వెళ్ళిందండి ప్రభ. నెక్స్ట్, వాకాటక సామ్రాజ్య స్థాపకుడు ఎవరు మరి? ఎస్, వింధ్య శక్తి చాలా ఉంది. ఇప్పుడు వాకీ టాకీలో మాట్లాడాలంటే ఆయనకు కూడా చాలా శక్తి ఉండాలి. వింధ్య శక్తి. మరి వాకాటకుల తర్వాత డక్కన్లో ఎవరు అధికారంలోకి వచ్చారు? బాదామి చాళుక్యులు. యూ జస్ట్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ ఓకే. బాదామి చాళుక్యులు. అయితే మన క్లాస్ వింటున్న వాళ్ళు కూడా మీరు ఏం చేయండి అంటే ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేషన్ కొట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో నేను ఈ బుక్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు టైం ఆఫ్లైన్లోనే బిజీ అయ్యాను. నెక్స్ట్, ఢిల్లీలోని మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం చంద్ర అనే రాజు సాధించిన విజయాలను తెలుస్తుంది. ఇది నేను నిన్ననే చూసిన. ఎందుకంటే ఇప్పటికి కూడా రస్ట్ పట్టలేదు. మెహ్రౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అయినా అభి తక్ బి రస్ట్ नहीं लगा उसको, बट if you go to Eiffel Tower, they have made some repair too. సో మనం ఇంకా అంతకంటే ముందే దీన్ని మనము అప్పుడే చూడండి, మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం ఏ కాలంది, అప్పటి వాళ్ళ కాలంది కూడా ఇప్పటికి కూడా తుప్పబట్టలేదంటే చూడండి. ఇందులో పేర్కొన్న చంద్ర అనే రాజును ఎవరిగా గుర్తించారు? బహుశా చంద్రగుప్త 2 విక్రమాదిత్య అయి ఉండొచ్చు. ఎందుకోసం అంటే చాలా చంద్రాలు ఉన్నారు కదా, అందుకోసం మేబీ అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. చంద్రగుప్త 1 ఏ లిచ్చవి రాకుమారిని పెళ్ళాడాడు? చంద్రగుప్త 1 గురించి చెప్తున్నాము. చంద్రగుప్త 1 ఏ లిచ్చవి రాకుమారి? కుమారదేవి, ధ్రువాదేవి, మహాదేవి. ఆన్సర్ వచ్చేసి కుమారదేవి. చంద్రగుప్త 1 మ్యారీడ్ టు లిచ్చవి రాకుమారి కుమారదేవి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి కుమారదేవి. మరి కుమారదేవి చంద్రగుప్త 1 యొక్క అల్లారు ముద్దు కొడుకే సముద్రగుప్తుడు. అతన్నే లిచ్చవి దౌహిత్రుడు, లిచ్చవి ఆడబిడ్డ యొక్క కొడుకు అని ఏ శాసనం పేర్కొంటుంది? అలహాబాద్ స్తంభ శాసనం. అలహాబాద్ అలానా అని చెప్పేసి వాళ్ళ కొడుకే మన సముద్రగుప్తుడు అని చెప్పేసి
సముద్రగుప్తుడు అలహాబాద్లో, అక్కడ సముద్రం లేదు అలహాబాద్లో, అలా గుర్తుంచుకోండి, ఊరికే అలా గుర్తుంచుకోవడానికి. కానీ అలహాబాద్ ఏదైతే పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉందో, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్ దట్ సముద్రగుప్త ఈజ్ ద సన్ ఆఫ్ కుమారదేవి అండ్ చంద్రగుప్త వన్, అండ్ ఈ మెన్షన్ దట్ ఈజ్ ద లిచవి దౌహిత్ర. దౌహిత్ర మీన్స్ ఆడబిడ్డ కొడుకు. సంస్కృతంలో ఎవరి కాలంలో రాజుల ఆస్థాన భాష గౌరవాన్ని దక్కించుకుందమ్మా? ఇక్కడ మనము ఇక్కడ చెప్పును, గుప్తులు, మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు. గుప్తులేనా? కరెక్టేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. గుప్తులు, రైట్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఓకే, రైట్. అంటే సంస్కృతం ఎవరి కాలంలో రాజుల ఆస్థాన భాష గౌరవం. గుప్తులు గుప్తంగా ఏం చేసిండ్రు? మెల్లిమెల్లిగా సంస్కృతాన్ని. రైట్. మరి సముద్రగుప్తుడి విజయ యాత్ర గురించి వివరించి అలహాబాదు స్తంభ శాసనాన్ని వేయించింది ఎవరు? ఇక్కడ సముద్రగుప్తుడు విజయ యాత్ర గురించి అలహాబాద్. ఇందాకనే మనం అలహాబాద్లో ఏమన్నాము? సముద్రగుప్తుడు ఈ విధంగా ఉండేవాడు. మరి అలహాబాదు స్తంభ శాసనంలో మనకు జనరల్గా అలహాబాదు స్తంభ శాసనంలో ఏమేమి అని చెప్పాము? ఇందాక ఇది చెప్పాము, అలహాబాద్ స్తంభ శాసనం. సో ఆన్సర్ వచ్చేసి హరిసేనుడు. దీన్ని వేయించింది మాత్రం హరిసేనుడు, వేయించింది మాత్రం హరిసేనుడు అండి. సో హరిసేనుడు అలహాబాదు స్తంభ శాసనం హరి. నెక్స్ట్ అలహాబాదు స్తంభ శాసనాన్ని వేయించిన హరిసేనుడు. ఐహోళే శాసన రచయిత రవికీర్తి. ఇద్దరి మధ్య మరి సారూప్యత ఏముంది? హరిసేనుడు మరియు ఐహోల్ కూడా ఉంది కదా, ఐహోల్ ఇన్స్క్రిప్షన్ బి ఆయన. సో దాన్ని ఐహోల్ది ఎవరు? రవికీర్తి. సో ఇద్దరి మధ్య వాట్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ హరిసేన అండ్ రవికీర్తి? సో ఇద్దరు సంధి విగ్రహులు. సంధి విగ్రహులు అంటే ఏం చేయొచ్చు మనం? అంటే మన అంబాసిడర్, మీడియేటర్స్. ఇప్పుడు మనం ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ सर्विस अंबेसडर रहते हैं ना, उसको क्या बोलते हैं? संधि विग्रह. संधि मीन्स पैक्ट, दोनों के बीच में पैक्ट मिलाने वाला, दोनों को। ऐसा हमारा राजा हमको भेज दिया, सो हम इस तरफ से आया बोलते। सो बोथ आर like you can compare with Indian foreign service or ambassadors. సో హరిసేన అని అంటే ఎవరైనా అడిగితే మనం అప్పుడు హరిసేన ఆల్సో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ హరిసేన, ఆల్ ఇండియా ర్యాంక్ 50 అనుకోండి. రవికీర్తి ఆల్ ఇండియా ర్యాంక్ 51. సో రైట్. సంధి విగ్రహుడు అంటే శాంతి సమయాల్లో కూడా దౌత్యపరమైన విధులు నిర్వర్తించే మంత్రి అండి. నెక్స్ట్ కలర్ చేంజ్ చేయమన్నారు కదా, చేంజ్. గుప్త రాజులలో ఎవరికి కవిరాజు అనే బిరుదు ఉంది? సముద్రగుప్తుడు కవిరాజు. మళ్ళీ మనకు వీణ వాయించేది కూడా వస్తుంది. గుప్తులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. అయితే శాసనాల్లో తమని తాము ఏమని చెప్పుకున్నారు? గుప్తులు వైష్ణవ మతాన్ని అనుసరించారు కాబట్టి భాగవతం. సో పరమ భాగవతులు మేమన్నాము. వైష్ణవ మతం, పరమ భాగవతులు ఎవరు? గుప్తులు. గుప్తుల కాలానికి సంబంధించి భాగకర మీన్స్ భూమి శిస్తు. సో ఇది ఏ పన్ను? సేల్స్ ట్యాక్సా, ల్యాండ్ ట్యాక్సా, బంజరు భూముల అంటే ఏంది? ల్యాండ్ ట్యాక్స్ అండి, ల్యాండ్ ట్యాక్స్. కర భూమి శిస్తు. మరి రాష్ట్రాలను ఏమని పిలిచేవాళ్ళు గుప్తుల కాలంలో? రాష్ట్రాలను, ప్రావిన్స్లను భుక్తి ప్రావిన్స్లను. భుక్తికి సంబంధించి పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించడానికి ఏం చేశారు? ఉపారిక లేదా ఉపారిక మహారాజు నియమించేవాళ్ళు. ఇది భుక్తి అంటే రాష్ట్రం. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మీలో కొందరిది ఆంధ్రప్రదేశ్ భుక్తి ఉంది, కొందరిది తెలంగాణ భుక్తి ఉంది, అందరికీ భుక్తి. అయితే విముక్తి, భుక్తి. తెలంగాణ రాష్ట్ర భుక్తి విముక్తి అయ్యింది విమోచనంలో, అలా గుర్తుంచుకోండి. గుప్తంగా అయిందా? కాలేదు, ఎన్నో ఉద్యమాలు చేస్తే అయ్యింది. అయితే మరి దీనికి ఇన్ఛార్జ్ ఎవరు? ఉపాసన కాదు, ఉపారిక మహారాజు. ఉపాసన కూడా మహారాజుల ఇంటి నుండి వచ్చింది కదా. అయితే ఇక్కడ ఉపాసన కాదు, ఉపారిక మహారాజు అని చెప్పేసి. ఓకే. కింద పేర్కొన్న వారిలో గుప్త సామ్రాజ్య పతనానికి కారణమైన విదేశీయుడు, అమ్మ బద్మాష్గాడు, ఎవరు? ఊనులు. విదేశీయులు ఎవరు? ఊనులు పతనానికి కారణమయ్యారు. హూ హా హే అని చెప్పేసి వాళ్ళని
బాక్సింగ్ చేసిండు. హూనులు ఎవరు గుప్తంగా వచ్చి మెల్లిగా గుద్దిపోయిండు, ఆడు చచ్చిపోయిండు. హూనుల్ని గుప్తులు గుప్తంగా మెల్లిగా సీక్రెట్గా వచ్చిండు, హో అన్నాడు. అంటే ఇది డైరెక్ట్ గుర్తుంచుకోవడానికి. కానీ ఎప్పుడైతే మీరు బేసిక్స్తో చదువుకున్నారు కాబట్టి మీకు చాలా ఈజీ అయింది. ఎందుకంటే మన ఎన్సీఆర్టీ బేస్డ్ మనం చదువుకున్నాం కాబట్టి దాని మీద. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది పోస్ట్ గుప్తా పీరియడ్. వెయిట్ ఏ సెకండ్.